అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము జనవరి నెలలో రథసప్తమి ఏ రోజున వచ్చింది, రథసప్తమి పూజ సమయం ఎప్పుడు, రథసప్తమి స్నాన సమయం ఏమిటి, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వవలసిన సమయం ఎప్పుడు, పాలు పొంగించాల్సినటువంటి సమయం ఏమిటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, సప్తమి తిథి ప్రారంభం చూసుకున్నట్లయితే కనుక జనవరి 25, 2026 వారం ఆదివారము రాత్రి 12:40 నుంచి ప్రారంభమయ్యి జనవరి 25, 2026 ఆదివారము రాత్రి 11:10 వరకు సప్తమి తిథి అనేది ఉంటుంది. రథసప్తమిని నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ జనవరి 25, 2026 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రము రేవతి. జనవరి 25 మధ్యాహ్నం 1:35 వరకు. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి ఆదివారంతో కూడి వచ్చింది. సూర్యునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆదివారము. అంతేకాకుండా భానుసప్తమి, రథసప్తమి, ఆదివారము ఇలా కలిసి రావడం చాలా విశేషమైనదండి. ఈ రోజున రథసప్తమి స్నాన సమయం చూసుకున్నట్లయితే కనుక ఉదయము 6:25 లోపు. రథసప్తమి రోజున రథసప్తమి స్నానముని ఆచరించడం వలన కానీ, సముద్ర స్నానముని ఆచరించడం వలన కానీ, లేదా గంగ స్నానముని ఆచరించడం వలన కానీ సూర్య భగవంతుడు ఆశీస్సులతోటి, ఆయన కృపా కటాక్షాలతోటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము, తేజస్సు, వృద్ధి, రోగ నిరోధక శక్తి చేకూరుతుంది. అందుకే దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ రోజున స్నానం అనంతరము సూర్యునికి ఆర్ఘ్యం అనేది సమర్పించాలి. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించాల్సినటువంటి సమయము ఉదయం 6:40 లోపల. రథసప్తమి రోజున సూర్య భగవానునికి పూజ చేసుకోవడానికి మరియు పాలు పొంగించుకోవడానికి శుభ సమయం చూసుకుంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల. ఈ సమయం లోపల మీరు సూర్య భగవానునికి పూజ అంటే సూర్య ఆరాధన, పాలు పొంగించుకోవడము ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. నైవేద్యంగా పాలని పొంగించి క్షీరాన్నం అనేది నైవేద్యంగా చేసి ఆ సూర్య భగవానునికి నైవేద్యంగా నివేదించాలండి. ఎర్రటి పువ్వులతోటి ఆ సూర్య భగవానుని పూజించాలి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా సందేహాలు అనేవి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు సందేహాలకి సమాధానాలు అనేది ఇస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.